హాయ్ అండి, సరల్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము అన్నంతోని పొరుగుల తయారు విధానం తెలుసుకుందాము. మిగిలిపోయిన అన్నంతోనేనండి మనము పడేయకుండా ఒక వంటకాన్ని తయారు చేస్తున్నాము. స్నాక్ ఐటెం పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. మిగిలిపోయిన అన్నమే చూడండి. ఈ విధంగా అన్నం మాత్రం మంచిగా ఫ్రెష్గా ఉండాలి. పాడు కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ పద్ధతిని యూజ్ చేసుకోవాలి. ఒక బేషన్లో వేసేస్తున్నాను. చిన్న చిన్న ఉండలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి అల్లంతా తీసేసి చక్కగా ఫ్రీ చేయాలి. అన్నాన్ని ఫ్రీ చేసి చక్కగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇంట్లో అయితే 2 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది, పొడి పొడిగా అవుతాయి. మనం ఆరబయట అయితే ఒక రోజు అయితే సరిపోతుంది. నేను ఇదివరకు వీడియో చేశాను బియ్యంతోని బొరుగుల తయారు విధానము. ఇప్పుడు అన్నంతోని బొరుగుల తయారు విధానం చేస్తున్నాను. మీకు ఆ వీడియో కావాలనుకున్నా కానీ లింక్లో ఉంటుంది, చూసుకోండి. మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిని వాడుకోండి. చక్కగా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండిన తర్వాత ఈ విధంగా అవుతుంది అన్నము. అన్నం బియ్యంలాగా కనబడుతుంది కదా, బియ్యం కాదండి, అన్నమే. గిన్నెలో నూనె పోసాను. చక్కగా వేడెక్కిన తర్వాత అన్నాన్ని, ఎండిన అన్నాన్ని జాలి చెంచాలో వేసేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను. బొరుగులు వచ్చేస్తున్నాయి. జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూసేయండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎంత ఈజీ ప్రాసెస్ చూస్తున్నారు కదా. మీకోసం మరొకసారి మనం ఎన్ని కొత్త వంటకాలు నేర్చుకున్నా కానీ పిల్లలకు ఇంకా కొత్త వంటకం ఏదో ఒకటి చేసి పెట్టాలని ప్రతి తల్లికి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించండి. వచ్చేసాయి బొరుగులు. చాలా ఈజీ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఉప్పు కారంతో తినాలనుకునే వారికి కొంచెం ఉప్పును కారం, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్నారనుకోండి, రుచిగా ఉంటుంది. వేయకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరకరలాడే బొరుగులు చాలా బాగుంటాయి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి. కరకరలాడే బొరుగులు రెడీ అయిపోయాయి. బియ్యంతోని బొరుగులు అదొక పద్ధతి, అన్నంతోని బొరుగులు ఇదొక పద్ధతి. మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిని యూజ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.